శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లలైనా వయోవృద్ధులైనా ప్రతి ఒక్కరూ కూడా జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహ ఉల్లాసాలతో గడపాలని కోరుకుంటారు. ప్రేమించిన వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య ఉండాలి. అలాగే వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ కొలీగ్స్ అయినా కూడా అందరూ మంచి కలిసికట్టుగా చాలా హ్యాపీగా ఉండాలి అని అందరూ అనుకుంటారు. ఎందుకంటే చాలామంది ఉద్యోగంలో కూడా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ అంతా సౌకర్యవంతంగా ఉంది, మంచి టీం ఉంది, మంచి బాస్ ఉన్నారు అంటే వాళ్ళు ఆ స్థానాన్ని వదిలి వెళ్ళడానికి అంతగా ఇష్టపడరు. అలాగే కొంతమంది చూడండి చిన్న ఇంట్లోనే ఉంటారు. అదెందుకండి ఇంత చిన్న ఇంట్లో ఉన్నారంటే, లేదండి ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు, ఈ బిల్డింగ్ మాకు అలవాటు అయిపోయింది, బిల్డింగ్లో మేము అందరం చాలా కలిసిమెలిసి ఉంటాం, మళ్ళీ దూరంగా వెళ్తే మేము ఒక్కళ్ళమే అయిపోతాం కదండి, అందుకని మేము ఇక్కడే ఉండిపోయామని అంటూ ఉంటారు. ఇది మనకు అందరికీ చాలా కామన్ ఎక్స్పీరియన్స్. సో జీవితంలో ఎక్కడైతే ఒక రకమైనటువంటి ఫుల్ఫిల్మెంట్ అంటే ఒక రకమైనటువంటి సంపన్నత, సంపూర్ణత అనేటువంటిది, ఒక రకమైనటువంటి నిండుదనం అనేటువంటిది ఎక్కడైతే మనకు అనిపిస్తుందో మనం అక్కడ ఉండడానికి మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. అక్కడ కొన్ని భౌతిక సౌకర్యాలు, ఫిజికల్ కంఫర్ట్స్ అవి తక్కువ ఉన్నా కూడా మనకు అక్కడే ఇష్టపడతాం. చూడండి, మనలో చాలామంది చదువుకుని ఉద్యోగాల రీత్యా పెద్ద పెద్ద సిటీస్కి, కొంతమంది అయితే దేశం కూడా మారి వెళ్ళిపోయారు. కానీ తల్లిదండ్రులు ఎంత రమ్మన్నా కూడా వాళ్ళు రావడానికి ఇష్టపడరు. వచ్చినా కూడా చాలా తక్కువ రోజులు ఉండి వెళ్ళిపోతారు. మనకు అనుకుంటూ ఉంటాం, ఎందుకు ఇక్కడ ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇంత కంఫర్ట్ ఉంది, ఇన్ని ఉన్నా కూడా ఎందుకు మీరు ఒక్కళ్ళే వెళ్ళి అక్కడికి ఈ వయసులో కష్టపడతారు, మీరు ఒక్కళ్ళే ఉంటారు, మీకు ఏమన్నా అయినా కూడా రావడానికి మాకు ఇబ్బంది అవుతుంది, మా దగ్గర ఉండండి, మీకు అన్నీ మేము సౌకర్యాలు కలిగిస్తాము అన్నా కూడా చాలా కామన్ ఎక్స్పీరియన్స్ ఈ కాలంలో. లేదు, మాకు మా ఊర్లోనే బాగుంది, మాకు అక్కడే బాగుంది, మాకు అక్కడే హాయిగా ఉంది. ఒంటరిగా ఉండడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు ఒక్కోసారి. ఎందుకు, ఊర్లో అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇది. సో ఒక హ్యూమన్ లైఫ్లో అంటే మానవ జీవితంలో ఈ రకమైన ఫుల్ఫిల్లింగ్ ఫీలింగ్, బిలాంగింగ్ ఫీలింగ్, ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటివి. అందుకే భారతదేశంలో ఒకప్పుడు కానీ చూసుకున్నట్లయితే లైక్ కొన్ని జనరేషన్స్ బ్యాక్ వరకు కూడా మానసిక అనారోగ్యాలు అనేటువంటివి ఎక్కువ ఉండేటువంటివి కాదు. ఆత్మహత్యలు ఇవన్నీ ఉన్నా కూడా అవన్నీ వ్యాపారంలో దివాలా తీయడమో, లేదంటే రైతులకి నష్టం రావడము, ఇలాంటివి చూసేటువంటి వాళ్ళం. కానీ మానసిక అనారోగ్యాల వల్ల, లేదంటే జీవితంలో అన్నీ ఉండి కూడా ఆత్మహత్యలు చేసుకునేలాంటి కేసెస్ అంతగా మనం భారతదేశంలో ఉండొచ్చు. బట్ ఇప్పుడున్నంత ఎక్కువ స్థాయిలో అనేటువంటివి ఉండేవి కాదు. అయితే దానికి ముఖ్యమైనటువంటి కారణము ఈ కాలంలో ప్రతి ఒక్కళ్ళకి, ఆల్మోస్ట్ అందరికీ కూడా ఉన్నటువంటి ఒక చాలా పెద్ద సమస్య ఒంటరితనం. ఒంటరితనము అంటే ఒక్కళ్ళే బతకడం కాదు. ఒక్కళ్ళే ఎవరు బతకరు. డెఫినెట్గా ఇంట్లో ఎవరో ఒకరు తోడు ఉంటారు. ఒకసారి ఎవరు తోడు లేకపోతే ఇప్పుడు చాలామంది ఇంట్లో పెట్టుకుంటున్నారు కూడా, నెలకి జీతం ఇచ్చి కూడా తోడు ఉండడానికి మనుషుల్ని పెట్టుకుంటున్నారు. ఎస్పెషలీ ఇంట్లో పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఉన్నప్పుడు తోడు ఉండడానికి మనుషుల్ని పెట్టుకుంటున్నారు. సో ఫిజికల్ కంపెనీ అనేటువంటిది ఉంటుంది, ఎవరో ఒక మనిషి తోడైతే ఉంటుంది. కానీ మానసికమైనటువంటి ఒంటరితనం అనేటువంటి సమస్య నేటి సమాజంలో చాలా ఎక్కువగా ఉంటుంది. వృద్ధులకే ఉంటుంది అని కాదు, మ్యారేజ్ అయ్యి కలిసి ఉంటున్న భార్యాభర్తల మధ్య కూడా ఒక రకమైన ఒంటరితనం, ఒక ఫీలింగ్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తుంటుంది. అని మా దగ్గరికి చాలామంది వచ్చి చెప్తూ కూడా ఉంటారు, ఏంటో నాకు ఇంట్లో అందరూ ఉన్నా నేను ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుందండి నాకు అనేసి. ఐ ఫీల్ ఐఎమ్ అలోన్. ఉండడానికి మనకి బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉంటారు సోషల్ మీడియాలో, కానీ మనసు విప్పి మాట్లాడుకుని చెప్పుకోవడానికి మాత్రం ఫ్రెండ్స్ ఉండరు. ఫొటోస్ షేర్ చేయడానికి, మనం ఏదైనా కొనుక్కుంటే నేను ఇది కొనుక్కున్నాను ఇదని చెప్పడానికి మనుషులు చాలామంది ఉంటారు, మనుషులు ఉన్నారు చాలామంది. కానీ స్నేహం అనేటువంటిది, స్నేహితులు అనేటువంటి వాళ్ళు తక్కువయ్యారు, మనస్ఫూర్తిగా చెప్పుకునేది. దీనివల్ల ఒంటరితనం అనేటువంటి సమస్య ఈ కాలంలో చాలా ఎక్కువ అవుతూ ఉంది.
అండ్ ఎప్పుడైతే ఏదైతే సాంకేతికత, ఏదైతే టెక్నాలజీ అనేటువంటిది మన జీవితంలో ఎక్కువ అవుతున్న కొద్దీ టెక్నాలజీకి మనం చాలా దగ్గరై మనుషులకు దూరం అవ్వడం వల్ల కూడా ఇది ఒక రకమైనటువంటి ఒంటరితనం క్రియేట్ చేస్తుంది. చూస్తూ ఉంటాం ట్రైన్లో, అది ఒక 4-5 ఫ్యామిలీ వెళ్తూ ఉంటారు, కానీ ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. అందరూ ఎవరి గ్యాడ్జెట్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఒకళ్ళు ల్యాప్టాప్ మీద, ఒకళ్ళు ఐప్యాడ్ మీద, ఒకళ్ళు మొబైల్ మీద. సో ఆ 5 మాట్లాడుకునేదంటే భోజనం టైం అప్పుడు కూడా ఏం చేస్తారు, ఎవరు బాక్సాలు తీసేసుకుని తింటూ ఉంటారు, ఇంకో పక్క వాళ్ళ గ్యాడ్జెట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. కాబట్టి ఈ ఒంటరితనం అనేటువంటి ఈ సమస్యకి మనుషులు ఎక్కువ మంది ఉండడం కాదు పరిష్కారం. మన మధ్య ఒక్కోసారి 10 మంది మధ్య ఉంటూ కూడా మనం ఒంటరిగా ఫీల్ అవ్వచ్చు. కాబట్టి ఈ విషయంలో ఆధ్యాత్మికత అనేటువంటిది ఏ విధంగా సహాయపడుతుంది మనలో ఈ ఏకాకిగా అవ్వడం, ఒక వెలితి లాంటి ఫీలింగ్, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ లైఫ్, ఏదో ఒకటి మిస్ అవుతున్నాను నేను అనేటువంటి ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోవడానికి ఆధ్యాత్మికత అనేటువంటిది ఒక చాలా చాలా చక్కని మార్గం, ఒక చాలా చాలా చక్కని పరిష్కారం అనేటువంటిది ఆధ్యాత్మికతలో మనకి దొరుకుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మికతలో ఉండేటువంటి ఒక చాలా మంచి కాన్సెప్ట్ ఏంటంటే మనల్ని మనం ఎప్పుడూ బిజీగా ఉంచుకోవడం. స్పిరిచువల్ మార్గంలో ఎప్పుడైతే మనం నడుస్తామో మనం నిత్య సాధనలో కానీ నిత్యమైనటువంటి సేవా కార్యక్రమాల్లో మనం చాలా బిజీ అయిపోతాం. మీరు బ్రహ్మకుమారిస్ కానీ వచ్చి చూసినట్లయితే ఎంతోమంది రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు, ఎంతోమంది ఆసరా లేనటువంటి వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ ముఖాలు ఎప్పుడు చాలా ఆనందంగా, సంతోషంగా, నవ్వుతూ, చాలా ఉత్సాహంగా చిన్నపిల్లల్లా పరిగెడుతూ ఉంటారు. వయసుతో సంబంధం అనేటువంటిది లేదు. ఎందుకు? సేవా భావన, ద ఫీలింగ్ ఆఫ్ గివింగ్. నేనేదో ఇస్తున్నాను, నా జీవితం కూడా పనికొస్తుంది, నా జీవితానికి కూడా ఒక అర్థం ఉంది, నా జీవితానికి కూడా ఒక మీనింగ్ ఉంది, ఒక పర్పస్ ఉంది అనేటువంటి భావన వల్ల వాళ్ళు వయసు పెద్దవాళ్ళు అవ్వచ్చు, కేళ్ళ నొప్పులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అయినా వచ్చి ఎంతో ఉత్సాహంగా వాళ్ళు పాల్గొంటారు. అలాగే మనం తిరుపతికి వెళ్తాం, తిరుపతిలో కూడా చాలామంది సేవకి వస్తారు, పెద్దవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఎందుకు ఇంట్లో హాయిగా తిని కూర్చోవచ్చు కదా అనుకుంటాం, కానీ వాళ్ళు కూడా లైన్లో నిల్చుని లైన్ని కంట్రోల్ చేస్తూ, ప్రసాదాల దగ్గర కంట్రోల్ చేస్తూ, చెమటల్లో నిల్చుని ఎందుకు ఉంటారు అక్కడ అంతా? అదొక సెన్స్ ఆఫ్ పర్పస్ అనేటువంటిది, జీవితానికి ఒక అర్థం అనేటువంటిది క్రియేట్ చేస్తుంది. అన్నీ కొన్ని అచీవ్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే అర్ధరహితమైనటువంటి జీవితం జీవించడం ఒక పెద్ద పనిష్మెంట్. ఏదో లేసాము, ఏదో తిన్నాము, ఏదో పడుకున్నాము, ఏదో కాసేపు సెల్ చూసాము, ఏమీ అకాంప్లిష్ చేయకుండా, ఏమీ అచీవ్ చేయకుండా జీవించడం అనేటువంటిది ఫస్ట్లో బాగుంటుంది, ఎందుకంటే ఏమీ రెస్పాన్సిబిలిటీ ఉంది, అమ్మ హాయిగా ఉందని. కానీ మెల్లమెల్లగా అయ్యేసరికి మనకి ఏమనిపిస్తుంది, మన జీవితానికి ఒక సార్థకత లేదు అనేది మనకి అనిపిస్తుంది. సో ఆధ్యాత్మికతలో ఏవైతే సేవా కార్యక్రమాలు అనేటువంటివి మనం ఎక్కువగా చేస్తూ ఉంటామో దీనివల్ల మన సమయం కూడా సఫలమవుతుంది. అలాగే ఒక్క సమయాన్ని మనం సఫలం చేసుకోవడం మాత్రమే కాదు, ఏదైతే ఆధ్యాత్మికలో మన ధ్యానం ఏదైతే చేస్తామో దీంట్లో మనసులో ఒంటరితనం, ఏకాకితనం, వెలితి, నన్నెవరూ పట్టించుకోరు, నన్నెవరూ అడగరు అని ఇలాంటి ఏవైతే నకారాత్మకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా ధ్యానం వల్ల దూరం అయిపోతాయి. ఎందుకంటే మనం రాజయోగ సాధన చేసినప్పుడు పరమాత్మని యొక్క సాంగత్యం, భగవంతుడి యొక్క సాంగత్యం, ఈశ్వరుని యొక్క సాంగత్యంలో మనం ఉంటాం కాబట్టి నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఏకాగ్గా అయిపోయాను అనేటువంటి ఈ నకారాత్మకమైనటువంటి భావనలు పోతాయి. అండ్ భగవంతుడు సర్వగుణాలలో, సర్వశక్తుల్లో సంపన్నుడు, హీఈస్ ఫుల్ ఆఫ్ ఎవ్రీథింగ్. కాబట్టి పరమాత్ముని యొక్క సాంగత్యం అనేటువంటిది ఏదైతే ఉందో దానివల్ల మనలో ఉన్నటువంటి వెలితి అనేటువంటిది, ఒంటరితనం అనేటువంటిది పోతుంది. అంటే భగవంతుడు అనంతమైనటువంటి వాడు. ఆత్మలో ఏదైతే దాహం అనేటువంటిది ఉంటుందో, ఈ వెలితి అనేటువంటిది ఉందో అది కూడా అనంతమైనటువంటిది. కాబట్టి ఇలాంటి అనంతమైనటువంటి వెలితిని పూర్తి చేయగలిగేటువంటి వాడు అనంతమైన భగవంతుడు, ఈశ్వరుడు ఒక్కడు. కాబట్టి ఎంతెంత మనం పరమాత్మకి దగ్గరగా సాంగత్యం అనేటువంటిది ఉంటుందో, పరమాత్మని యొక్క సాంగత్యం యొక్క రంగును మనం ఎంతెంతగా మనం అంటించుకుంటే అంతంత మనలో ఒంటరితనం, ఏకాకితనం పోతుంది. అందుకే ఎప్పుడైతే మనకి ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ వస్తూ ఉన్నాయో
అప్పుడు మన మైండ్ని స్పిరిచువాలిటీ వైపు మనం డైవర్ట్ చేయం. మేము వింటూ ఉంటాం ఎక్స్పీరియన్సెస్. చాలామంది చెప్తారు, మేము స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత మాకు ఒక రకమైన నిండుతనం ఉందండి మా జీవితంలో ఒక స్థిరత్వం అనేటువంటిది మాకు వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు నేను అన్నిటినీ నెగిటివ్గానే నేను చూసేదాన్ని, ప్రతి దాంట్లో కూడా నేను తప్పులే వేయించేవాళ్ళని. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక విషయాలు చదవడం, వినడం, మననం చేయడం, సాధన చేయడం, ధ్యానం చేయడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, వీటన్నిటి వల్ల మాకు జీవితంలో ఒక స్థిరత్వం వచ్చింది. ఇప్పుడు వేస్ట్ చేద్దామన్నా మాకు టైం కూడా సరిపోవట్లేదు అంటారు. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేటువంటిది జీవితానికి ఒక రకమైనటువంటి క్రమశిక్షణ తీసుకుని వస్తుంది, ఒక డిసిప్లిన్ తీసుకుని వస్తుంది. ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో అక్కడ వేస్ట్ అనేటువంటిది చాలా తక్కువగా అవుతుంది. చూడండి, ఆర్మీలో జాయిన్ అవుతారు, ఆర్మీ అవ్వచ్చు, నేవీ అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు. వాళ్ళ లైఫ్ ఎంత డిసిప్లిన్డ్గా ఉంటుంది. అందుకే వాళ్ళ లైఫ్లో ఒక రకమైన హుందాతనం ఉంటుంది. ఒక ఆర్మీ ఆఫీసర్ని చూడగానే ఒక రెస్పెక్ట్ అనేటువంటిది మనకు వస్తుంది. అఫ్కోర్స్ వాళ్ళు చేస్తున్నటువంటి సేవ చాలా గొప్పది, మనందరినీ కాపాడుతున్నారు. బట్ ఈవెన్ ఆ ట్రైనింగ్ టైంలో కూడా ఒక ఆర్మీలో ట్రైన్ అయ్యారు అంటే వాళ్ళ లైఫ్ చాలా ఒక యాక్యురేట్గా. కొంతమంది ఆర్మీలో చాలా త్వరగా రిటైర్ అయిపోతారు, 35 ఏళ్ళకి అలాగే ఏమో సమ్ ఏజ్లో రిటైర్ అయిపోతారు. కానీ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళల్లో అదే క్రమశిక్షణ, అదే డిసిప్లిన్, అదే హుందాతనం, అదే రాయల్టీ, అదే మెగ్నానిమిటీ అనేటువంటిది వాళ్ళల్లో మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో నడవడం వల్ల మన దినచర్యకి ఒక క్రమబద్ధీకరణ వస్తుంది, ఒక డిసిప్లిన్ వస్తుంది. ఎప్పుడైతే ఇలా డిసిప్లిన్డ్గా మన జీవితాన్ని మనం గడుపుతామో అప్పుడు మనకి ఇంకా ఒంటరితనం అనేటువంటి ఫీలింగ్ అనేటువంటిది మనకి రాదు. తెల్లవారుజామున 3 నుంచి 4 మధ్య నిద్ర లేగడం, 5 వరకు ధ్యానం చేయడం, తర్వాత ఏదో ఒక రకమైనటువంటి వ్యాయామం, మన ఏజ్కి తగ్గట్టు, మన ఆరోగ్యానికి తగ్గట్టుగా ఏదో ఒక రకమైన వ్యాయామం చేయడం, తర్వాత ఆధ్యాత్మిక చింతన చేయడం. ప్రతి ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో కూడా తెల్లవారుజామున ఏదో ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక సాహిత్యాన్ని చదవడం, వినిపించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా చేసిన తర్వాత సేవలో నిమగ్నం అవ్వడం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ్యత అనేటువంటిది ఉంటుంది. ఆ బాధ్యత అనుసారంగా వాళ్ళ సేవా కార్యక్రమం అనేటువంటిది చేస్తారు. ఇక అలా ఏమీ లేకపోయినట్లయితే పారాయణం చేసుకోవడం. అలాగే కొంతమంది లక్ష్యం పెట్టుకుంటారు, నేను ఇది పలానా ఇన్నిసార్లు చేస్తాను, లేదంటే ఇన్ని గంటలు నేను ధ్యానం చేస్తాను, లేదంటే పలానా ఒకప్పుడు రామకోటి అవన్నీ రాసేవారు కదా, ఇలాగ ఒక లక్ష్యం పెట్టుకుంటారు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేయడం, రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ తర్వాత సాయంత్రం మళ్ళీ ధ్యానంలో కూర్చోవడం. ఇంకా బయట వాళ్ళకి వెళ్ళి క్లాసెస్ చెప్పడం ఉంటుంది. సో ఈ విధంగా ఆధ్యాత్మికత అనేటువంటిది ఎప్పుడైతే మనం ఆచరణ చేస్తూ ఉంటామో అప్పుడు మన జీవితం ఒక అర్థవంతమైన జీవితం అనేటువంటిది అవుతుంది, ఒక మీనింగ్ఫుల్ లైఫ్ అనేటువంటిది అవుతుంది. అర్థవంతమైనటువంటి జీవితంలో ఎప్పుడు కూడా వెలితి, లోటు, ఒంటరితనం, ఏకాకితనం అనేటువంటివి రావు. అందుకే ఆధ్యాత్మికతలో నడవడం వల్ల మనం ఏకాకిగా అవ్వము, అందరి వారిగా మనం అవుతాము, అందరూ మన వారిగా అవుతారు, అందరూ మనల్ని ప్రేమిస్తాము, మనము అందరినీ ప్రేమిస్తాం. ఈ కాలంలో సాంసారిక జీవితంలో ఉన్నటువంటి వాళ్ళే ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ పిల్లల్ని మంచిగా సెటిల్ చేసినప్పుడు చాలా బాగుంటుంది, మా పిల్లలు అక్కడున్నారు ఇక్కడున్నారని చెప్పినప్పుడు చాలా బాగుంటుంది. కానీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళలేక, వాళ్ళు ఇక్కడికి రాలేక, ఒక రకమైనటువంటి సంఘర్షణ, స్ట్రగుల్. ప్రేమ లేదని కాదు, ప్రేమ తప్పకుండా ఉంటుంది, కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. అందుకని ఈ కాలంలో చాలామంది రిటైర్మెంట్ హోమ్స్కి వెళ్తున్నారు. రిటైర్మెంట్ హోమ్స్లో కూడా వాళ్ళకి ఒక మంచి దినచర్య అనేటువంటిది ఇస్తారు, ఒక మంచి జీవనశైలి ఇస్తారు. అందరూ కలిసి తీర్థయాత్రలకు వెళ్ళడం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, అందరూ కలిసి లలితా సహస్రనామం చదువుకోవడం, విష్ణు సహస్రనామం చదువుకోవడం, లేదంటే పూజలు చేసుకోవడం, పునస్కారాలు చేసుకోవడం. ఎందుకు? మానవుడి యొక్క జీవితమే దే హ్యావ్ టు బిలాంగ్ టు సంబడి. కాబట్టి ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక మార్గంలో మనం నడుస్తామో మన జీవితం ఒక రకమైనటువంటి సుసంపన్న లైఫ్, నాట్ విత్ మనీ బట్ విత్ రిచ్నెస్, విత్ ప్రాస్పెరిటీ. ఒక రకమైనటువంటి హుందాతనం అనేటువంటిది ఉంటుంది, ఒక గౌరవం అనేటువంటిది ఉంటుంది.
అందుకే పిల్లలకు కూడా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఏవైతే గడిచాయో అన్ని చోట్ల కూడా స్పిరిచువల్ సమ్మర్ క్యాంప్స్ నడిచాయి, ఆధ్యాత్మిక సమ్మర్ క్యాంప్స్. అండ్ ఎంతమంది పిల్లలు వచ్చేవారు అంటే నో అని చెప్పాల్సి వచ్చేది ఒక్కోసారి. బికాస్ పేరెంట్స్ కూడా చాలా మంచి విషయం ఏంటంటే పిల్లలకి ఇలాంటి మంచి మంచి విషయాలు మా దగ్గర ఎలాగా నేర్చుకోవట్లేదు, అట్లీస్ట్ మీ దగ్గరన్నా నేర్చుకోవాలి సిస్టర్. ఇక్కడ ఆశ్రమానికి వచ్చినప్పుడన్నా కాసేపు వాళ్ళు మొబైల్ నుంచి దూరంగా ఉంటారు. ఒకసారి ఒక మదర్ అడిగారనమాట, సిస్టర్ నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న కొన్ని గంటలే వాళ్ళు సెల్ నుంచి దూరం ఉంటున్నారు సిస్టర్, ఇంటికి వచ్చారంటే మళ్ళీ అదే పట్టుకుంటారు, కొంచెం మీరు ఒక 1 hour కావాలంటే ఎక్స్ట్రా తీసుకోండి, కావాలంటే నేను వచ్చి క్లాసెస్ చెప్తాను మీకు ఒకవేళ బిజీ ఉంటే, కానీ మా పిల్లల్ని మాత్రం కాసేపు ఇక్కడ ఉంచండి అని చెప్పి. బికాజ్ ఇట్స్ అ పాజిటివ్ ఎంగేజ్మెంట్. వాళ్ళ సమయాన్ని ఒక పాజిటివ్గా సకారాత్మకంగా వాళ్ళు ఇక్కడ గడపడం జరుగుతుంది. కాబట్టి పిల్లల్లో కూడా చిన్నతనం నుంచి మనం ఆధ్యాత్మిక బీజాలను కానీ వేసినట్లయితే అది అప్పుడు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ ఆ యొక్క బీజాలు ఏవైతే ఉన్నాయో అవి నాటుకున్నవి తర్వాత అవే పెద్ద మొక్కలుగా పెద్దయిన తర్వాత వాళ్ళకి అది అర్థమవుతుంది. మన భారతీయులు కూడా విశ్వవ్యాప్తంగా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు సాధిస్తూ ఉన్నారు. క్రీడా రంగంలో అయితే ఏమి, వ్యాపార రంగంలో అయితే ఏమి, వైజ్ఞానిక రంగంలో అయితే ఏమి, అన్ని రంగాల్లో కూడా భారతీయులు విశ్వవ్యాప్తంగా ఇండియన్స్ అంటే వెరీ టాలెంటెడ్ పీపుల్ అనేటువంటి ఒక ముద్ర అనేటువంటిది మనకి పడింది. కానీ వారందరి యొక్క జీవితంలో ఏదో ఒక రకంగా ఆధ్యాత్మికత అనేటిది మిడే ఉంది. భలే కొంతమంది బయటికి చెప్పొచ్చు, కొంతమంది బయటికి చెప్పకపోవచ్చు, కానీ రెగ్యులర్గా ఏదో ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ అనేటువంటిది ఈ గొప్ప గొప్ప వాళ్ళందరూ చేస్తూనే ఉన్నారు. చేస్తూ కూడా వాళ్ళ వృత్తి వ్యాపారాలు కానీ, వాళ్ళ బిజినెస్లు అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, వీటన్నిటిలో వాళ్ళు రాణిస్తూ ఉన్నారు. సో ఆధ్యాత్మికత అనేటువంటిది జీవితాన్ని ఇంకా ఉన్నతంగా చేస్తుంది తప్ప ఏదో మనకు ఉన్నదంతా లాగేసుకోదు. ఇట్ యాడ్స్ కలర్ టు అవర్ లైఫ్. జీవితానికి ఒక రంగును అనేటువంటిది యాడ్ చేస్తుంది తప్ప మన జీవితాన్ని కళావిహీనంగా, రంగులేని నిర్జీవ జీవితంగా అది చేయదు. మన ఆలోచనలను కానీ, మన మాటల్ని కానీ, మన విధానం కానీ, మనం ఇతరుల యొక్క బాధను మనం నిజంగా అర్థం చేసుకుంటాం, అంతేకాని వాళ్ళతో కూర్చుని ఏడుస్తామని కాదు. దానికి ఒక చక్కని పరిష్కారం అనేటువంటిది మనం ఇవ్వగలం. తర్వాత ఎక్కడో కలిసినప్పుడు అంటూ ఉంటారు, సిస్టర్ మీరు అప్పుడు చెప్పింది మాకు లైఫ్లో మాకు చాలా యూజ్ అయింది అని. ఇలాగ మనం ఆధ్యాత్మికంగా మనం చేసేటువంటి సేవ ఎవరికి ఎక్కడ ఏ విధంగా ఉపయోగపడుతుందో మనకి తెలీదు, కానీ వారందరి యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి కదా, ఆ ఆశీర్వాదాలు అనేటువంటివి మనకి లభించేటువంటి నిజమైన ఆస్తి. మనం చెప్పినటువంటి ఒక చిన్న మంచి మాట వల్లన్నా వాళ్ళ జీవితంకి ఒక ఉపయోగపడి ఒక ఆసరా పడినట్లయితే, మనం ఒక్కొక్కసారి వచ్చేటువంటి జిజ్ఞాసులు ఎంత మానసిక స్థితి వాళ్ళకు ఉంటుంది అంటే వాళ్ళు మనం పరిష్కారం చెప్పినా వాళ్ళు వినే మూడ్లో కూడా ఉండరు. జస్ట్ వాళ్ళు చెప్పింది విన్నా కూడా వాళ్ళు చాలా సాంత్వనంగా ఫీల్ అవుతారు. వాళ్ళ బాధ అంతా మన దగ్గర వెళ్ళగక్కుకోవాలని చూస్తారు. అది ఎంత పెద్ద సేవ. కేవలం దానికోసం వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. జస్ట్ మాట్లాడడానికి వస్తారు. వాళ్ళు ధ్యానం చేయలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ మానసిక స్థితి ధ్యానం చేసేలాగా ఉండదు. కాబట్టి ఆధ్యాత్మికత వల్ల మన జీవితంలో ఒక రకమైనటువంటి పరిపూర్ణత అనేటువంటిది వస్తుంది, ఒక రకమైనటువంటి నిండుతనం అనేటువంటిది వస్తుంది. అంతే తప్ప జీవితం ఒక కళావిహీనంగా, నిస్సారంగా, బెరడు భూమిలాగా తయారు కాదు. ఎక్కడెక్కడో ఎవరెవరో తారసపడుతూ ఉంటారు, వచ్చి వాళ్ళు ఎంతో మంచి బ్లెస్సింగ్స్ అనేటువంటివి ఇచ్చి వెళ్తూ ఉంటారు. అందుకే ఒకప్పుడు పెద్ద పెద్ద కంపెనీల్లో వాటిల్లో స్పిరిచువాలిటీని వీటిని అంతగా ఎంకరేజ్ చేసేటువంటి వారు కాదు. కానీ ఇప్పుడు యోగా డే అవ్వనివ్వండి, వరల్డ్ మెడిటేషన్ డే అవ్వనివ్వండి, ఎన్విరాన్మెంట్ డే, ఇలా బోలెడ్ డేస్ ఉన్నాయి. బట్ అన్నిట్లో కూడా వాళ్ళ ఎంప్లాయీస్కి అన్నిటికీ కూడా ఆధ్యాత్మిక తరగతులు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? ఈ ఎంఎన్సీస్లోను, కార్పొరేట్స్లోను వాళ్ళకి అర్థమవుతూ ఉంది. స్పిరిచువాలిటీ అనేటువంటిది, ఆధ్యాత్మికత అనేటువంటిది మా ఎంప్లాయీస్ తాలూకా కార్యదక్షతను పెంచుతుంది తప్ప తగ్గించదు అని అర్థమై ఇప్పుడు వాళ్ళకు కూడా మెడిటేషన్ సెషన్స్, మెడిటేషన్ క్లాసెస్ నేను చాలా కంపెనీస్లో చాలా రెగ్యులర్గా ఎవ్రీ 15 daysకి 1 సెషన్ కంపల్సరీ చాలా కంపెనీస్లో ఇది నడుస్తూ ఉంది. అండ్ అలాగ నేర్చుకుని దాన్ని సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఆధ్యాత్మికత వల్ల వచ్చేటువంటి ఈ పరిపూర్ణత ఏదైతే ఇప్పుడు వెలితి, ఈ ఒంటరితనము, ఏకాగ్గా అయిపోయాను, ఎవరు నన్ను అర్థం చేసుకోరు, నేను చెప్పినా ఎవరు వినరు,
అని ఈ రకరకాల మానసిక సంఘర్షణలు ఏవైతే మనం చూస్తూ ఉన్నామో వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడచ్చు. ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి ఇదేముంటుంది అంటే, అమ్మో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనేసి. ఒకవేళ నిజంగా అలాగ ఎవరన్నా అనుకున్నా, ఎప్పుడైతే మీ సాధనలో మీరు క్రమశిక్షణతో మీరు మంచిగా ఉన్నారు అంటే ఆటోమేటిక్గా వాళ్ళ అభిప్రాయం మారిపోతుంది. చాలామంది చెప్తూ ఉంటారు, కొత్తలో మేము ఇక్కడికి వస్తాము అంటే మా ఇంట్లో వాళ్ళు అపోజ్ చేశారు అండి, కానీ ఇప్పుడు వాళ్ళే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, ఏంటి వాళ్ళు మీ ఆశ్రమానికి నువ్వు వెళ్ళవా అని నాకే ఆశ్చర్యం వేస్తుంది అనేసి. ఎందుకు వీళ్ళు వాళ్ళని కన్విన్స్ చేయడానికి జస్ట్ వాళ్ళ ప్రవర్తనతో వాళ్ళని కన్విన్స్ చేశారు. ఒకప్పుడు మమ్మల్ని ఆపేవాళ్ళండి, ఇప్పుడు వాళ్ళే తీసుకొచ్చి మరీ మమ్మల్ని దింపి వెళ్తున్నారు అనేసి. ఎందుకు? వీళ్ళల్లో వచ్చినటువంటి మార్పు వల్ల డెఫినెట్గా కుటుంబంలో కూడా ఆనందం పెరుగుతుంది, శాంతి పెరుగుతుంది, పరస్పర సంబంధాలు మెరుగుపడతాయి డెఫినెట్గా. కాబట్టి ఎంకరేజ్ అనేటువంటిది చేస్తారు. అండ్ ఒక్కోసారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ యొక్క ఇన్పుట్ ఇస్తూ ఉంటారు. మీ దగ్గరికి రాకముందు మా ఫాదర్ ఇలా ఉండేవారు, మా మదర్ ఇలా ఉండేది, మా వైఫ్ ఇలా ఉండేది, మా హస్బెండ్ ఇలా ఉండేది, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చిందండి. అండ్ ఎస్పెషలీ దుర్వ్యసనాలు వాటిని వదిలేసిన వాళ్ళు కూడా చాలామంది అనేటువంటిది ఉన్నారు. కాబట్టి ఏదైనా కూడా మన సాధనలో మనం ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటామో, ఇప్పుడు డెఫినెట్గా మన గురించి రకరకాల మాటలు అనుకునే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. బట్ వాళ్ళు ఎలా ఉంటారో దాంతో మనకి సంబంధం లేదు. మన సాధన మనది. మన సాధనలో మనలో మార్పు అనేటువంటిది చెందుతూ మనలో ఇది చేసుకుంటూ కానీ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా మన పరివర్తన చూసి భలే వాళ్ళు ప్రశంసించకపోవచ్చు, హర్షించకపోవచ్చు, అన్నీ చేయకపోవచ్చు, అట్లీస్ట్ మనల్ని విరోధించడం అయితే ఆపేస్తారు. అండ్ విరోధించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, లేకుండా జరగదు. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి అనేక మానసిక సమస్యలకి, ఒడుదుడుకులకి, సంఘర్షణలకి ఆధ్యాత్మికత అనేటువంటిది ఒక చాలా చక్కని పరిష్కారం. ప్రయత్నించి సాధన చేసి చూడడమే దీనికి ఇది. ఎందుకంటే మనం ఎంత చెప్పినా, ఎంత విన్నా, ఎంత ఇతరులను చూసినా కూడా మనం ఎప్పటి వరకైతే సాధన అనేటువంటిది చేయమో, మనం ఎప్పటి వరకైతే దీన్ని ఆచరించమో దీని యొక్క బెనిఫిట్ మనకు కూడా తెలియదు. అండ్ ఎంతైతే మనం ఈశ్వరుని యొక్క సాంగత్యంలో, ఈశ్వరుని యొక్క సాన్నిహిత్యంలో మనం ఉంటామో మన మనసు అంతంత నిండుగా ఫీల్ అవుతుంది. ఒక చాలా హాయిగా ఆహ్లాదకరమైనటువంటి ఫీలింగ్ అనేటువంటిది మనకు కలుగుతుంది. కాబట్టి ఒంటరితనం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? ఒక సంతుష్టత అనేటువంటిది ఉంటుంది జీవితం. సంతుష్టత అనేటువంటిది చాలా గొప్ప దివ్య గుణం. శాంతి కన్నా, సుఖం కన్నా, ఆనందం కన్నా గొప్ప గుణం సంతుష్టత. అంటే సంతుష్టత ఇవన్నీ ఉన్నప్పుడే ఉంటుంది సంతుష్టకరమైన జీవితం. కాబట్టి సంతోషకరమైన జీవితం కన్నా సంతుష్టకరమైనటువంటి జీవితం జీవించడం ఇంకా చాలా 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 గొప్పది. ఎందుకంటే కంటెంట్మెంట్, ఎక్కడైతే సంతుష్టత అనేటువంటిది ఉంటుందో అక్కడ శాంతిని, సుఖాన్ని ఎవ్వరూ కూడా వాళ్ళు భంగం చెయ్యలేదు. కాబట్టి మన దేశం, మన మాతృభూమి ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. ఇట్ ఈస్ అ మదర్ ల్యాండ్. కాబట్టి మనకి అనేక రకాలైనటువంటి మానసిక సమస్యలు అనేటువంటివి రాకూడదు. కాబట్టి ఒక్కసారి మన జీవన విధానాన్ని, మన జీవన శైలిని కానీ మనం పరీక్షించుకున్నట్లయితే, దాన్ని ఎగ్జామిన్ చేసుకున్నట్లయితే, ఎక్కడైతే స్పిరిచువాలిటీ అనేటువంటి యాంగిల్ మిస్ అయిందో అది కానీ యాడ్ కానీ మనం చేసుకున్నట్లయితే మనది ఒక వెల్ రౌండెడ్, ఒక సంపూర్ణమైన, అలాగైతే పూర్ణచంద్రుడు ఎంత బాగుంటాడు, ఒక్కరోజు ముందైనా ఒకరోజు తర్వాత అయినా తెలుస్తుంది, ఒక చిన్న గీత తేడా తెలుస్తుంది. కానీ పౌర్ణమి నాడు సంపూర్ణంగా ఉంటాడు. అలాగే మన జీవితంలో కూడా స్పిరిచువాలిటీ అనే ఒక చిన్న పీస్ మిస్ అవుతుంది. అది కూడా యాడ్ చేస్తే మన లైఫ్ కూడా ఒక ఫుల్ మూన్ లాగా తయారవుతుంది. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.